ఉన్నాయి. అన్ని గ్రంథాలు సాధారణంగా మంచినే బోధిస్తూ ఉంటాయి. చెడు చేయమని ఏ గ్రంథం కూడా బోధించదు. తాగొద్దని, తిరగద్దని, పాపిష్టి పనులు చేయొద్దని, అన్యాయం చేయొద్దని, అవినీతి వద్దని, అధర్మానికి పాల్పడొద్దని ప్రతి పుస్తకం, ప్రతి గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథానికి ఇతర గ్రంథాలకు ఉన్నటువంటి ప్రధాన తేడా ఏంటో తెలుసా? ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఏమైతే చెయ్యొద్దు అని అంటుందో, చెయ్యొద్దు అని చెప్తుంది, చెయ్యకుండా జీవించగలిగిన శక్తిని కూడా ఈ గ్రంథం ఇస్తుంది. Many books gives us information, but only Bible brings a transformation. పాపిని పాపం చేయొద్దు అని చెప్పి గ్రంథాలు బోధిస్తాయి, కానీ పరిశుద్ధ గ్రంథం అయితే పాపము చేయొద్దు అని అంటూనే పాపిని పరిశుద్ధునిగా మార్చే మహాశక్తి కలిగిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం.